ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తన చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయాల పాలవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తన పెద్ద కొడుకు అఖీరానందన్ పుట్టినరోజు నాడే చిన్న కొడుకు ఇలా కావడం చాలా బాధగా ఉందన్నారు. ప్రమాదం చిన్నదే అని అనుకున్నానని, కానీ తీవ్రం ఎక్కువగానే ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ అంతా పవన్ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్క్ చికిత్స తీసుకుంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంపై మార్క్ తండ్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్లారని, అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తనకు తెలిసిందని చెప్పారు. తాను అరకులో పర్యటిస్తుండగా ఈ ఘటనపై ఫోన్ వచ్చిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది ఒకే దగ్గర ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని భావించానని, అయితే గాయం పెద్దదేనని తెలుస్తుందని చెప్తూ పవన్ ఆవేదన చెందారు. ఇక్కడ మరో బాధాకరమైన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. తన పెద్ద కొడుకు అఖీరానందన్ పుట్టినరోజు ఏప్రిల్ 8 అని, అదే రోజున తన చిన్న కొడుకు మార్క్ అగ్ని ప్రమాదానికి గురవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని చెప్పారు. ప్రమాద సమయంలో పొగ పీల్చిన కారణంగా మార్క్ ఆరోగ్యంపై కొంతకాలం పాటు ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అన్నారు. ఘటన సమయంలో తనకు చాలా మంది అండగా నిలిచారని చెప్పిన పవన్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ తో పాటు మరెందరో తనతో మాట్లాడారని, మార్క్ ఆరోగ్యం గురించి వకాబు చేశారని చెప్పారు. అవసరమైతే సాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ఘటనతో చాలా మంది పవన్ కుమారుడు మార్క్ శంకర్ గురించి నెట్లో సర్చ్ చేశారు. అతను సింగపూర్లో ఎందుకున్నాడని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఓవరాల్ గా చెప్పాలంటే 2013 సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే తన రెండో భార్య అయిన రేణు దేశాయ్కు పవన్ విడాకులు ఇచ్చి ఆ తర్వాత అన్నాను వివాహమాడారు. పవన్ అన్నా జంటకు 2 పిల్లలు. వారే బిడ్డ పొలేనా అంజనా, కుమారుడు మార్క్ శంకర్. అయితే పవన్ భార్య అన్నా లెజోనోవా రీసెంట్ గా సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ లో మాస్టర్స్ పట్టా పొందారు. తన కొడుకు మార్క్ శంకర్ తో కలిసి సింగపూర్లోనే చాలా కాలంగా ఉంటున్నారు. అక్కడే రివర్ వ్యాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. రీసెంట్ గా తన భార్య, కొడుకును చూసేందుకు పవన్ కూడా సింగపూర్ వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటున్న పవన్ ఇక్కడి నుంచే కుటుంబ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకొని గాయాల పాలు కావడంతో ఆవేదనకు గురయ్యారు. ఘటనపై స్పందించిన నాయకులు, అభిమానులు పవన్ కు ధైర్యం చెప్తున్నారు. మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పవన్ కు మీరు కూడా సంఘీభావం తెలపాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీ సందేశాన్ని పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.